ఈరోజు మన అంశము నీతి సంపాదనకు ఆధారం ఏది? నీతి సంపాదన అంటే మనం భూమి మీద డబ్బు సంపాదన చూస్తాం, ధన సంపాదన చూస్తాం. ధనం ఎలా సంపాదించాలి? ఎవరైనా ఒక వ్యక్తి బాగా సంపాదిస్తే, భూమి మీద మంచి పొజిషన్లో ఉంటే మనం వెంటనే ఎలా సంపాదించాడు వీడు, ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఎలాగా సంపాదించాడు, ఎలా కూడగట్టాడు, అసలు ఏంటి వీడికి ఉన్న ఆధారం ఏంటి అని అడుగుతాం. ఏ ఆధారంతో సంపాదించాడు? ఉద్యోగం చేసి సంపాదించాడా, లేకపోతే వ్యాపారం చేసి సంపాదించాడా? ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా, దేని వలన సంపాదించాడు అని మనం అడుగుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో తెలుసుకుంటూ ఉంటాం. సమాజంలో అదే జరుగుతుంది. అంతేకాకుండా మరికొంతమంది ఏం మాట్లాడతారంటే, ఎవరైనా అమ్మ మీరు డబ్బులు కట్టాలి, ఇంటింటికి ఇంత అని కట్టాలని ఏదైనా వసూలు చేసినప్పుడు కొంతమంది ఏమని మాట్లాడతారు, మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టం బాబు, మాకు ఏ ఆధారం ఉందని మేము కట్టం, మాకు ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చి కట్టం మేము అని అడుగుతూ ఉంటారు. అంటే డబ్బు సంపాదించడానికి ఏదో ఒక ఆధారం ఉండాలన్నమాట. ఏంటి ఆధారం? మామూలుగా మనం మాట్లాడుకుంటే, పిల్లలకి మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి రేపు అన్న పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళు బతకాలంటే వాళ్ళకు ఒక ఆధారాన్ని మనం కల్పించాలి అంటారు. ఆ మధ్యకాలంలో ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అనేవాడు, ఏమనంటే, నేను చదివిస్తాను, మీ పిల్లల్ని పంపించండి, స్కూల్కి పంపించండి, వాళ్ళకి పుస్తకాలు బట్టలు అన్నీ నేను ఇచ్చి మంచి ఇంగ్లీష్ మీడియం నేర్పించి మంచి చదువునిస్తాను వాళ్ళకి. మీరు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకంటూ ఒక చదువు అని ఒక ఆధారాన్ని ఇస్తే రేపు అన్న రోజున వాళ్ళు వాళ్ళ కాలంలో బతుకుతారు అని ఒక పిలుపునివ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. చదువు అనే ఒక ఆధారమే కాకుంటే రేపు అన్న రోజున వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుని భార్య పిల్లలను పోషించుకుంటారు. అదొక్కటి చెయ్యండి. మీరు ఆ ఆస్తులు ఇవ్వకపోయినా ఐశ్వర్యం ఇవ్వకపోయినా చదువు అనే ఒక ఆధారం వాళ్ళకి ఇస్తే రేపు అన్నారు గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు అని ఒక పిలుపునివ్వడం జరిగింది. అందుకే ఈరోజు చాలామంది పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, ఆ పిల్లలకి ఏదో ఒక ఆధారం మేము చూపించాలి కదా, వాళ్ళకంటూ మేము ఎకరాల్లో గడించకపోయినా లక్షలు కూడబెట్టకపోయినా కనీసం వాళ్ళకి చదివిస్తే వాళ్ళకొకంటూ ఒక ఆధారం ఉంటుంది. రేపు అన్న రోజున వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు అని చదువుని ఒక ఆధారంగా భావిస్తూ ఆ చదువుని పిల్లలకు అందిస్తూ ఉంటున్నారు ఈరోజు తల్లిదండ్రులు. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే, ఒరే నాయనా నువ్వు చదువుకోకపోతే, కొంతమంది చదువెక్కని వాళ్ళు ఏంటంటారు, నిన్ను చదివించాము కానీ ఆ ఆధారాన్ని పోగొట్టుకున్నావు, నువ్వు ఉద్యోగం చేసి సంపాదించుకునే లక్షణం నీ దగ్గర లేదు కాబట్టి మరి నీకంటూ ఒక ఆధారం ఉండాలి కదా. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఇదిగో ఈ ఆటో తోలుకుని నువ్వు డబ్బు సంపాదించుకో, ఈ లారీ తోలుకుని నువ్వు డబ్బు సంపాదించుకో అని తల్లిదండ్రులు మరొక ఆధారాన్ని పిల్లల ముందు పెడతారు. ఇది రెండో ఆధారం. మొదటి ఆధారం చదువు ఎక్కకపోతే ఏదో ఆటోనో లేకపోతే లారీనో లేకపోతే మరోటో అది సెట్ అవ్వకపోతే మరొక ఆధారం పిల్లలకి కల్పిస్తుంటారు. ఏంటి అని అంటే, వ్యాపారం, పలానా వ్యాపారం చేసుకో. అది కూడా పెట్టలేకపోతే మరి కొంతమంది ఏమంటారంటే, మనకున్నది ఏదో కొద్ది భూమి ఉందే, దీన్ని సాగు చేసుకో, వ్యవసాయం చేసుకో అని చూపించటం. లేదా మరొక రైతు దగ్గరికి వెళ్ళి, మా అబ్బాయి ఇలా వ్యవసాయం చేస్తాడని, లేదా ఇలా వ్యాపారం చేస్తాడు కాబట్టి మీరు మీ పొలం ఇవ్వండి, లేకపోతే మీరు పలానా వస్తువు ఇవ్వండి అని చెప్పేసి ఏదో విధంగా పిల్లలకు ఒక ఆధారం చూపించాలి అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా భూమి మీద డబ్బు సంపాదించడానికి ఒక ఆధారం అంటూ ఉండాలి. ఏ ఆధారం లేకపోతే ఆడి పని ఏంటి? ఆడి పని గోదారే.
ఏ ఆధారం లేకపోతే. కొంతమందిని చూస్తే గాలికి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? గాలి గాలి మనిషి అంటారు. వీడు ఏ పని చేయడు, ఏమి చెందడు, ఎందుకు తిరుగుతాడో ఎలా తిరుగుతాడో వీడికే తెలీదు, వీడికంటూ ఒక ఆధారం లేదు, వీడు ఎలా బతుకుతాడు ఏంటో అన్నట్టుగా కొంతమందిని చూస్తే మాట్లాడుతుంటారు. అంటే భూమి మీద ప్రతి మనిషి డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక ఆధారాన్ని సేకరించాలి, పట్టుకోవాలి. అందుకే ఉదయాన్నే లేవగానే ప్రతి మనిషి, ప్రతి పురుషుడు కూడా ఇంటికాడ ఉండరు. పొద్దుట 8 అయ్యేసరికి ఒక్క మనిషి ఇళ్ళ దగ్గర ఉండరు. పురుషులే కాదు, స్త్రీలు కూడా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడు వస్తారు వీళ్ళు. ఉదయాన్నే 8 గంటలకు వేసిన తాళం మళ్ళీ సాయంకాలం 6 గంటలకు తీస్తారు. ఈలోపు ఎక్కడికి వెళ్ళారు? డబ్బు సంపాదించే పనులు. ఒక ఆధారాన్ని చేపట్టుకుని ఆ ఆధారాన్ని పట్టుకుని డబ్బు సంపాదించాలి. వ్యాపారం చేసేవాడు అది ఒక ఆధారం, ఉద్యోగం చేసేవాడు వాడికి ఒక ఆధారం, ఇంకా దొంగతనాలు చేసేవాడు కూడా దొంగతనం ఒక ఆధారమే. ఏంట్రా నీకు ఆధారం అని అడిగితే నాకు ఏ ఆధారం ఉంది, దొంగతనమే నా ఆధారం. దోపిడీ చేసేవాడు ఏంట్రా నీ ఆధారం, దోపిడీ చేయడమే నా ఆధారం, ఇంకంతమించి నేను ఏం చేయలేను. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధారం ఉంటుంది భూమి మీద సంపాదించడానికి. ఇంతకీ భూమి మీద ఎందుకు సంపాదించాలి? సుఖంగా బతకడానికి, సంతోషంగా బ్రతకడానికి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించాలి అని అంటే ఆ జీవితాన్ని ఎవరిస్తారు అని అంటే డబ్బు మాత్రమే ఇస్తుంది. మన దగ్గర ధనం ఉంటేనే హ్యాపీగా బతుకుతాం, మన దగ్గర ఐశ్వర్యం ఉంటేనే సంతోషంగా ఉంటాం. కాబట్టి అది సంపాదించాలంటే మనం ఏదో ఒక ఆధారాన్ని వెతుక్కోవాలి. కొంతమంది ఇక్కడ ఏ ఆధారం లేక బయటకు వెళ్ళిపోతూ ఉంటారు పాస్పోర్ట్లు చేయించుకుని. ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు బయటికి అంటే, మా ఇండియాలో మా ఊర్లో ఎలాంటి ఆధారం లేదండి, ఇండియాలో సంపాదించడానికి నాకంటూ ఏమీ లేదు, అందుకే నేను బయటకు వెళ్ళిపోయాను. బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దొరికింది ఒక ఆధారం. అక్కడ ఒక ఇంట్లో పనికి జాయిన్ అయ్యాను, ఒక కంపెనీలో పని జాయిన్ అయ్యాను. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం బాగుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 4 రూపాయలు సంపాదించుకోగలిగాను. నా ఆధారం ఏంటంటే బయటికి వెళ్ళి చేసుకోవడమే నా ఆధారం. ఇలా ప్రతి మనిషి కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆధారాన్ని సేకరించి పని చేసుకుంటున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. ఎందుకు అని అంటే, ఎందుకు? సుఖంగా బ్రతకడానికి, సంతోషంగా ఉండడానికి. మంచిది, కరెక్టే. దేవుడు ప్రారంభ మనుషులు అవ్వమ్మ ఆదాము చేసిన పాపానికి దేవుడు వేసిన శిక్షది. ఖచ్చితంగా ఒక మనిషి పుట్టిన తర్వాత చచ్చేదాకా ఏదో ఒక కాయ కష్టం చేసుకుని బ్రతకాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. దాన్ని కట్టుబడి ఈరోజు అందరూ పనులకు వెళ్తున్నారు, అందరూ ఏదో ఒక ఆధారాన్ని వెతుక్కుంటున్నారు, దాన్ని బట్టి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఎందుకు అంటే సంతోషానికి, ఆనందానికి. ఎంతకాలం ఈ సంతోషం ఆనందము అని అంటే చనిపోయేంత వరకు. మరి చనిపోయిన తర్వాత ఆనందం వద్దా? చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు ఏమో మాకేం తెలుసు. చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతున్నాడు ఏమో మాకేం తెలుసు. మరి మనిషి చనిపోయినప్పుడు పోయాడు అంటారు. ఎక్కడికి పోయాడు? ఆ బాడీ ఎదురుగా ఉంది కదా, ఎదురుగా ఉన్న పడుకున్న మనిషిని పట్టుకుని పోయాడు అంటారు. మరి ఎక్కడికి పోయాడు? అంతే, పోయాడు అంతే. ఎక్కడ పోయాడు ఏమో. ఎక్కడికి పోయాడో చెప్పాలన్నా, చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతున్నాడో అని చెప్పాలన్నా ఆ మనిషిని పంపించిన దేవుడే చెప్పాలి సమాధానం. ఎవరు చెప్పాలి? ఆ మనిషిని భూమి మీదకి పంపించిన దేవుడే మరలా మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పాలి. ఆ దేవుడు అంటున్నాడు, ఒరే నాయనా, భూమి మీద ఉన్నంత కాలం మీరు బతుకుతున్నారు, బాగానే ఉంది, కానీ చనిపోయిన తర్వాత మీ పరిస్థితి ఏంట్రా అని అంటే, ఏముంది ప్రభువా అని అంటే, భూమి మీద సుఖాన్ని కోరుకుంటున్నారు, మరి చనిపోయిన తర్వాత సుఖం వద్దా అంటున్నాడు దేవుడు. మనిషిని అడిగితే ఏం కావాలంటాడు? చనిపోయిన తర్వాత కష్టం కావాలా అని అంటే, అబ్బాయి నాకు అక్కడ కూడా సుఖమే కావాలంటాడు మనిషి. ఎక్కడికి వెళ్ళినా సుఖమే కోరుకుంటాడు మనిషి. కోరుకోవడం అనేది సుఖమే, కానీ అది ఎలా లభిస్తుంది? నాకు సుఖమే కావాలంటాడు. అప్పుడు దేవుడు అంటాడు,
నువ్వు చనిపోయిన తర్వాత నీకు సుఖం కావాలంటే, చనిపోయిన తర్వాత నీకు సంతోషంగా ఉండాలంటే నా దగ్గర ఒక లోకం ఉందరా అంటాడు దేవుడు. ఏ లోకం ప్రభువా అని అడిగితే, నిత్య జీవం, పరలోకం. అక్కడికి వస్తేనే నువ్వు సేఫ్ రా అంటాడు. అక్కడికి వస్తేనే నువ్వు సుఖపడతావురా అంటాడు. గట్టిగా మాట్లాడితే, భూమి మీద కొద్ది కాలం మాత్రమే సుఖపడ్డావు, కానీ నేను చెప్పిన ప్లేస్కు వస్తే యుగ యుగాలు సుఖపడతావు, తరతరాలు సుఖపడతావు. ఇంక ఎప్పటికీ అక్కడ బాధ అనేది ఉండదు, ఎప్పటికీ అక్కడ నీకు ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా భూమి మీద కొన్నాళ్ళ పాటు ఇబ్బంది పడ్డావేమో, సుఖ దుఃఖాలు చోటు చేసుకున్నావేమో భూమి మీద, కానీ నేను చెప్పే ప్లేస్కి వస్తే మాత్రం అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఇబ్బంది అనేది ఉండదురా, అంత సుఖమేరా నాయన అంటాడు దేవుడు. వెంటనే మనిషి అంటాడు, అయితే నాకు ఇచ్చేయి అంటాడు. అయితే నాకు ఇచ్చేయి. అవునా? భూమి మీద కాకుండా చనిపోయిన తర్వాత కూడా సుఖపడే ఒక ప్లేస్ ఉందా? సంతోషపడే ఒక ప్లేస్ ఉందా? ఆనందపడే ఒక ప్లేస్ ఉందంటే ఎస్, దిస్ ట్రూ, నిజం అంటాడు దేవుడు. అయితే అది కూడా ఇచ్చేయి. ఇది ఇచ్చిన వాడువు, భూమి మీద నాకు జీవితాన్ని ఇచ్చిన వాడువు, నాకు అది కూడా ఇచ్చేయి అని అంటాడు. ఇస్తావా మరంటే ఇస్తాను అంటాడు దేవుడు. ఎక్కడన్నాడు దేవుడు ఇస్తానని? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవమును అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఆ సుఖమైన దేశం, ఆ సుఖమైన లోకం, ఆ సంతోషకరమైన లోకం, నిత్యము జీవం కలిగిన లోకం, మరణం అంటే ఏంటో తెలియని లోకం నేను ఇస్తాను రా నీకు అంటున్నాడు దేవుడు. వెంటనే మనిషికి రెక్కలొచ్చి ఆనందంతో ఎగిరి గొంతేస్తే వెంటనే దేవుడు ఏమంటాడు తెలుసా? అయితే ఒక షరతురా నాయనా అంటాడు. ఇచ్చే ప్రభువా, ఇచ్చే ఇచ్చే అంటే ఇచ్చేస్తాడా? ఎవరికిస్తాడు? ఇచ్చేస్తానన్న దేవుడు ఒక మెలికెట్టాడు ఇక్కడ. ఏంట మెలుకు అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నిత్య జీవాన్ని ఇస్తానన్న దేవుడు ఇక్కడ అంటున్నాడు నీతిమంతులు వెళ్తారంటున్నాడు. అర్థమవుతున్న వాక్యం? ఈ భూమి మీద సుఖం కాదు, అసలైన సుఖపడే, సంతోషపడే, ఆనందపడే, ఇక ఎప్పటికీ మరణం అనేది లేని లోకం ఒకటి ఉంది అని చెప్పిన దేవుడు ఇస్తావా అంటే ఇస్తానంటున్నాడు. ఎవరికి ఇస్తావు ప్రభు అంటే నీతిమంతులకు రా అంటున్నాడు. ఎవరికంట? నీతిమంతులకు ఇస్తాను అంటున్నాడు. నేను నీతిమంతుడినే ప్రభువా ఇచ్చేయి అని అంటే భూమి మీద దేవుడు అంటున్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా. చెప్పండి, లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయ్యో అదేంటి ప్రభు, అంత మాట అన్నావేంటి ప్రభు అని అంటే, నీతిమంతులకు ఇస్తారన్నావు కదా, మరి మాకే కదా, మనకి ఇవ్వచ్చు కదా అని అంటే, నీతిమంతులు లేరా అని అడుగుతాడు దేవుడు. నీతిమంతులు లేరా? లేరు. ఇచ్చేస్తారా అనగానే పరిగెట్టుకెళ్ళిపోతే ఇచ్చాడు ఆ లోకాన్ని. ఇప్పుడు ఎక్కడో ఒక రైతు సాయంకాలం 5 అయ్యేసరికి కొంతమందికి డబ్బులు పంచుతున్నాడు. ఒక రైతు అక్కడ డబ్బులు పంచుతున్నాడు కదా అని మనం కూడా పరిగెత్తుకెళ్ళిపోయి లైన్లో ఉన్నామనుకో, మనం అక్కడికి వెళ్ళినప్పటికీ మనం కూడా చేయి చాపితే మనకి ఇవ్వడం. ఎందుకు ఇవ్వడం? నువ్వు ఎవడవరా అంటాడు. అందరికి పంచుతున్నావు కదా, నాకు కూడా అని అన్నామనుకో, నీకెందుకు ఇస్తాను రా అని అంటాడు దేవుడు. రైతు మరి వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని అంటే, వాళ్ళ ఉదయం నుంచి ఇదిగో ఈ 5 గంటల వరకు కష్టపడి పనిచేశారు కనుక వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి ఇస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుని వచ్చి లైన్లో జాయిన్ అయిపోతే నీకెందుకు ఇస్తానంటాడు. ఓహో, ఇంతకీ పని చేసిన వాళ్ళు కానీ ఇస్తుంటా, అలా పంచుతుంటే ఏదో అందరికి ఇస్తున్నామేమనుకుని పరిగెత్తుకొచ్చాను, నువ్వు పని చేస్తున్న వాళ్ళుగా అంటాడు. అవును. అలాగే దేవుడు అంటాడు, ఇస్తానంటే ఎవడ పడితే వాళ్ళకి ఇవ్వను రా, నీతిమంతులకి ఇస్తాను రా పరలోకం అంటాడు దేవుడు. నీతిమంతులంటే ఎవరు ప్రభువా అని అంటే, ధనవంతులంటే ఎవరు? ధనవంతులు అంటే ఎవరు? మాకు తెలీదా అన్నట్టుగా చూస్తున్నారంటే, ధనవంతులంటే డబ్బును సంపాదించిన వారు, అంతేనా? ధనవంతులు అంటే రోడ్డు మీద అడుక్కు తినేవాళ్ళ, రోడ్లంటే తిరిగి వాళ్ళ,
బట్టలు చింపుకుని ఉండేవాళ్ళు వాళ్ళు కదా కదా. భూమి మీద బహు ధనవంతులు ఎవరు అంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు ధనవంతులు. అలాగే నీతిమంతులు ఎవరు అంటే నీతిని సంపాదించిన వారిని నీతిమంతులు అంటారు. ఏం సంపాదించాలి? నీతిని సంపాదించాలి. నేను బాగా డబ్బు సంపాదించాను ప్రభు అని అంటే, బాగా డబ్బు సంపాదిస్తే భూమి మీద సుఖపడతాక పనిచేద్ది, అది పరలోకం రాటకు సెట్ అవ్వదు అది. మరి పరలోకం రావాలంటే ధనాన్ని పక్కన పెట్టి నీతిని సంపాదించు అంటాడు. మన పాఠం ఏంటి? నీతి సంపాదనకు ఆధారం ఏంటి? డబ్బు సంపాదించడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. మరి నీతిని సంపాదించడానికి ఏంటి మార్గం? అది మన పాఠం. ఇప్పుడు మనం అడిగితే, అదేంటి ప్రభువా ఇస్తానన్నావు, పరలోకం ఇస్తానన్నావు, నిత్య జీవం ఇస్తానంటున్నావు, మళ్ళీ ఇలా పెట్టవేంటి మెలుకు? నీతిమంతులకు ఇస్తానంటావేంటి? పోనీ నీతిమంతులకు ఇస్తానన్నవాడు పోనీ ఎవరైనా నీతిమంతులు ఉన్నారంటే ఎవరు లేరంటున్నావు. అదేంటి అసలు నీ టార్గెట్ ఏంటి, నీ ఆలోచన ఏంటి అని అంటే దేవుడు అంటాడు, ఒరే నేను నీతిమంతుడిని కాబట్టి నా దగ్గరికి రావాలంటే నీతిమంతులే రావాలి. అంతేనా? భూమి మీద ధనవంతులు పెళ్లిళ్ళు చేసుకుంటారు. మొన్న మధ్యకాలంలో ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్ళయింది, తన కొడుకుది. కొన్ని లక్షల కోట్ల రూపాయలతో పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి ఎవరు వెళ్తారో? మనలాంటి వాళ్ళు వెళ్తారా? ఎలాంటి వాళ్ళు వెళ్తారు? మోడీ గారి ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంది. మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుంది. మనం పేంట సొక్కేసి వెళ్ళిపోతాం. మనం పిలుస్తాడా? మనం ఎక్కడికి వెళ్తాం? మనకంత సీన్ లేదు. మోడీ గారి ఇంట్లో కంటే అలా ఎమ్మెల్యే గారి ఇంట్లో పెళ్ళి అయితేనే మనం వెళ్ళే సీన్ లేదు. ఎమ్మెల్యే గారు అయినా కొంతమంది కార్యకర్తలు పిలుచుకుంటాడు ఆయన, వాళ్ళు కూడా పిలవడం. కార్యకర్తలు పిలిస్తే వస్తాడు, కానీ ఆ కార్యకర్తలు కూడా పిలవడం కొన్ని సందర్భాల్లో. అలాంటిది మోడీ గారు ఇంట్లో శుభకార్యానికి మనం ఎక్కడ వెళ్తాం? మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళము? అసలు మనకు వెళ్ళాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకు రాదు అని అంటే, మనం ఆయనతో ఎక్కడ తోగగలం? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? ముఖేష్ అంబానీ ఎక్కడ, మనం ఎక్కడ? వాళ్ళు ధనవంతుల్ని పిలుచుకుంటారు, కానీ మనలాంటి పేద వాళ్ళని ఎక్కడ పిలుస్తారు? పెళ్ళిళ్ళకి, పేరంటాలకి, ఇంట్లో శుభకార్యాలకి, భోజనాలకి, టిఫిన్లకి, టీలకి. అంతేనా? ధనవంతులకే కార్డులు ఇచ్చుకుంటారు, మనకెందుకు ఇస్తారు? మనం మన వాళ్ళకి ఇచ్చుకోవాలి, మన హోదా తగ్గట్టుగా మన వాళ్ళకి ఇచ్చుకోవాలి. అలాగే దేవుడు కూడా నీతిమంతుడు గనుక, ఇక్కడ ఉందన్నమాట. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూస్తే, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు అంటున్నాడు. అంటే యెహోవా ఎవరంట? నీతిమంతుడు. నీతిమంతుడు కాబట్టే నీతిమంతులను పిలుస్తున్నాడు ఆయన. మరి భూమి మీద ఒక్కరు కూడా నీతిమంతులు లేరు కదా. ఇంకొక మాట చూద్దాం. అదే కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా. దేవుడు ఎవరంట? నీతి గలవాడు. అంటే మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ? ఆయన పరలోకాన్ని ఇస్తాడు, ఎప్పుడూ సుఖపడే ఆనందపడే ఒక లోకం ఉందంటున్నాడు. ఆయనే చెప్పాడు. ఆ లోకాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరికి ఇస్తాడు అని అంటే నీతిమంతులకు ఇస్తాడు అని అర్థమైంది. సర్లే, ఎందుకు నీతిమంతులకు ఇస్తాడు? మరి మనల్ని ఎందుకు వదిలేస్తాడు? ఆయన ఎందుకు నీతిమంతులకు ఇస్తాడు అని అంటే, ఆయన నీతిమంతుడు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన పావనుడు గనుక మనలాంటి వాళ్ళకి ఇవ్వడు. అయితే దేవుడు అంటున్నాడు, ఒరే నాయనా, నీతి లేకపోయినా నీతిని సంపాదించు అంటాడు. మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉంటాం. క్రైస్తవుల తర్వాత సినిమాలు చూడడం మానేశాం, కానీ ఇంకా కొంతమంది చూస్తున్నారా, వాళ్ళు క్రైస్తవులే కాదు, కానీ క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత సినిమాలు, సీరియల్ చూడకూడదు. అయితే ఇంతకు ముందు చాలా సినిమాలు చూసాం మనం. అందులో ఒక హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయి, ఆ హీరోయిన్ తండ్రి, మరి నీ దగ్గర ఏముందరా, నా కూతుర్ని నీకెందుకు ఇవ్వాలి, వెళ్ళిపో, నువ్వు ఒక బేదవాడివి,
ఏమీ లేనోడు నేనేమో కోటీశ్వరుణ్ణి, కోటీశ్వరుడు కూతురికి కన్నేసావా అని మెడబెట్టి గెంటేస్తారు కొన్ని సినిమాల్లో మనం చూసిన సందర్భాల్లో. అప్పుడు వెంటనే ఆ హీరో బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఒక రోసం తెచ్చుకుని, నా దగ్గర డబ్బు లేదని కదా ఇంత మాట అన్నాడు, నన్ను రానివ్వలేదు, ఏమైనా సరే సంవత్సరం తిరగకుండా ఆడికంటే పెద్ద కోటీశ్వరుని అయిపోవాలని ఇక అక్కడి నుంచి మూటలు మొయ్యడం, రిచ్చాలు తొక్కడం, పేపర్ వేయడం, పాలు అమ్మడం, ఎన్నెన్నో చేస్తాడు ఎవరో ఆ హీరో. అలా చేసేటప్పుడు ఒక పాట కూడా వస్తుంది. ఆ పాట ఈ లోపల ఈ హీరో గొప్ప ధనవంతుడు అయిపోతాడు. గొప్ప ధనవంతుడు అయిపోయిన తర్వాత ఎవరైతే మెడబెట్టి గెంటేశాడో అతను వచ్చి అల్లుడు గారు అని పిలుస్తాడు. అంతకుముందు గెంటేశాడు, ఇప్పుడు ఎందుకు పిలిచాడు? డబ్బు, ధనం సంపాదించాడు కాబట్టి. ఎందుకు చెప్పని ఇదేనంటే, ఇప్పుడు నీతి లేని మనకు పరలోకం ఇవ్వడు అని అంటే దేవుడు, మనం ఏం చేయాలి? ఇప్పుడు నీతి లేకపోతే పరలోకం ఇవ్వా, నీతిమంతులకే ఇస్తావా, మాకు ఇవ్వా అని అంటే, ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు ఎవరైతే నీతి లేదనుకుంటున్నారో, ఎవరైతే అనీతిమంతులు ఉన్నారో వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నీతిని సంపాదించడానికి ప్రయత్నించాలి. ఏం చేయాలి? నాకు ఎందుకు ఇవ్వడు పరలోకం? నేను నీతి లేని వాడిని కదా, నా దగ్గర నీతి లేదు కదా, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలాగైనా సరే నీతిని సంపాదించాలన్న పట్టుదల ఉండాలి. ఇప్పుడు నీతిని సంపాదించాలంటే దీనికి ఒక ఆధారం కావాలి. కావాలా వద్దా? డబ్బు సంపాదించాలని ఎప్పుడైతే రోషం పుట్టుకొచ్చిందో వెంటనే రే డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలంటే అనేక మార్గాలు చెప్తారు పక్కన ఉన్న వాళ్ళు. పలాన్ చేయరా, అది చేయరా, ఇది చేయరా, ఎన్నెన్నో చెప్తారు. అలా ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించుతారు, చాలామంది సక్సెస్ అవుతారు. అయితే మరి ఇప్పుడు పరలోకం కోసం నీతి సంపాదించాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా ఇవేమి పనిచేయవు పరలోకానికి. పరలోకానికి సంబంధించిన స్పెషల్ ధనం ఒకటి ఉంది, దాని పేరు నీతి. అది సంపాదించాలి. అది సంపాదిస్తేనే దేవుడు అంటాడు, ఎస్ నీ దగ్గర నీతి ఉందా, ఉంది, అయితే రా అంటాడు. ఇప్పుడు ఎలా సంపాదించాలి? భూమి మీద సుఖపడడానికి మనం డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. భూమి మీద కొద్ది కాలం 60-70 సంవత్సరాల జీవితం జీవించడానికే చాలా కష్టపడి పోగు చేయాలండి ధనాన్ని. మరి పరలోకం చేరాలంటే, ఈ నీతిని సంపాదించాలంటే ఇంకెంత కష్టపడాలి అని ఆలోచించాలి ఇప్పుడు మనిషి. అందుకే కొన్ని నీతి కథలు వచ్చేసాయి ప్రపంచంలోకి. ఏమొచ్చాయి? నీతి కథలు. ఓహో, నీతి మనం సంపాదిస్తే, ఏది నీతో మనం తెలుసుకుంటే దాన్ని సంపాదిస్తే మనకి పరలోకం వస్తుంది కదని కొంతమంది నీతి కథలు చూడడం చూశారు. ఏంటి నీతి కథల్లో కొన్ని కథలు ఉంటాయి మనకు తెలుసు. సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు ఉంటాయి. ఏంటది? అదొక నీతి కథ. ఏంటి అందులో ఉన్న నీతి ఏంటి అంటే, ఆ కథలో ఉన్న భావాన్ని తెలుసుకుంటే నీతిని సంపాదించుకుంటే అని అన్నారు కొంతమంది. అంటే ఆ కథలో ఉన్న భావం ఏంటి? సుమతి, కాలమతి, మందమతి అని 3 చేపలు ఒక చెరువులో జీవిస్తున్నాయి. ఒకనొక టైంలో సుమతి అనే ఒక చేప ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది అనుకుని ఏం చేసింది? మిగిలిన 2 చేపలతో చెప్పింది. ఆ 2 చేపల్లో ఒక చేప ముందుగానే తెలిసిన వెంటనే వెళ్ళిపోయింది, మీరు వస్తే రండి నేను వెళ్ళిపోతున్నానని. 2వ చేప కూడా కొద్ది రోజులాగా అది కూడా వెళ్ళిపోయింది. ఇక 3వ చేప ఏంటి? మందమతి. ఇది ఏం కాదులే, వచ్చిన తర్వాత చూసుకుందాం, చెరువు ఎండిన తర్వాత చూసుకుందాం. చెరువు ఎండిన తర్వాత ఇది ఏం చేస్తుంది? ఇది కూడా ఎండిపోద్ది. అలాగే ఎండిపోయింది, ఇది కూడా చచ్చింది. మందమతి. అంటే దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటి అని అంటే, స్వామరులుగా ఉండకూడదు, తెలిసిన విషయం వెంటనే మన ప్రయత్నం మనం చేయాలని. ఇలాంటి ఎన్నో కథలు ఉన్నాయి. మరొక కథ ఏంటి? తాబేలు, కుందేలు. మనకు తెలుసు కదా అది. ఇదొక నీతి కథ. తాబేలుకి కుందేలుకి పోటీ పెట్టారు, పోటీ జరిగింది. అందులో ఏది గెలిచింది? తాబేలు గెలిచింది. తాబేలు పరిగెడుతుందా, కుందేలు పరిగెడుతుందా? కుందేలే పరిగెడుతుంది, కానీ తాబేలు గెలిచింది. ఎలా గెలిచింది అని అంటే, అదొక నీతి కథ.
మరొక నీతి కథ ఏంటి? కోతి మొసలే. నేరేడు పళ్ళు చెట్టుపై నుండి రోజు చెరువులోకి నేరేడు పళ్ళు ఇసురుతుంటే ఆ మొసలు తింటూ, ఈ నేరేడు పళ్ళు ఎంత తీయగా ఉంటే ఈ నేరేడు పళ్ళు తింటున్న కోతి గుండె ఇంకెంత తీయగుంటుంది అని అనుకుంది. ఎంత బాగుంటుంది! ఎలాగైనా సరే కోతి యొక్క గుండెని తినాలని ఎప్పటి నుంచో ఆశ పెట్టుకుని ఉంది. ఒకరోజు కోతి బావా నువ్వు ఎప్పటి నుంచో నాకు ఈ నేరేడు పళ్ళు వేసి నాకు ఆకలి తీరుస్తున్నావు, నువ్వే నాకు ఎప్పుడు సాయం చేస్తున్నావు, నేను ఎప్పుడు నీకు సాయం చేయట్లేదు, ఒకసారి నువ్వు వస్తే మొత్తం చెరువంతా ఊరంతా తిప్పుతాను రా అంది. ఇది నిజమే కదని అమాయకంగా కోతి మొసల మీదకి ఎక్కింది, చెరువులో తీసుకెళ్తుంది. మొసలకి ఎప్పుడు కూడా నీటిలో ఉన్నప్పుడు దానికి బలం ఎక్కువ. గొట్టి మీదకి రాగానే చిన్నపిల్లడు కూడా దాంతో ఆడుకోవచ్చు. అలా దానికి నీటిలో ఉన్నని చెప్పి బయటకు వస్తే దాని బలం ఏం పనిచేయదు. ఎప్పుడైతే కోతి మొసలు వీపు మీద ఎక్కి ఎప్పుడైతే చెరువులోకి నదిలోకి వెళ్తుందో మధ్య రకంగా వెళ్ళినప్పుడు చెప్పింది ఏమని, ఇంతగా నిన్ను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా, నీ గుండెకాయ తిందామని అన్నది. అప్పుడు ఒక్కసారిగా కోతి అవాక్కయింది. ఎంత మోసం చేసావు, ఇప్పుడు నాకు ఎవరు ఆధారం, నాకు ఎవరు ఉంటారు ఇక్కడ దిక్కు, నన్ను ఎవరు కాపాడతారు అని అనుకుని సడన్గా ఒక ఉపాయం వచ్చింది. అపాయంలో ఉన్న కోతికి ఏమొచ్చింది? ఒక ఉపాయం వచ్చింది. వెంటనే ఏమంది, అర్రే నువ్వు ఆ మాట ముందు చెబితే చెట్టుకు తగిలించి వచ్చాను గుండెకాయ, అది పట్టుకొద్దును కదా వచ్చినప్పుడు అన్నది. వెంటనే చెట్టుకు తగిలించావా అన్నది. అవును అన్నది. పిచ్చిదానా, ఇంకా నువ్వు కూడా తెచ్చావేమో అని అనుకున్నాను. సర్లే నాడు, ఎక్కడ తగిలించావో పట్టిరా అన్నది. మరి నాడు ఇంకా చూస్తున్నాను, తిరుగు అన్నది. వెనక్కి తిరిగి చెట్టు దగ్గర ఒడ్డుకి వెళ్ళగానే కోతి ఒక గొంతేసి చటక్కమని చెట్టెక్కేసింది. చెట్టెక్కేసి, పనికి మాలిదానా ఎంత మోసం చేసావు, నీకు గుండెకాయ కావాలా, నీకు బుద్ధి ఉందా, ఎవరైనా గుండెకాయ తీసి చెట్టుకి తగిలింతారా, వాళ్ళు బతుకుతారా అన్నదంట. అంటే అపాయంలో ఉన్నప్పుడు ఒక ఉపాయం వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటి, ఇందులో ఉన్న నీతి ఏంటి అని అంటే, అపాయంలో ఉన్నప్పుడు కూడా ఒక ఉపాయాన్ని మనం ఆలోచించాలి అని. ఇవన్నీ ఏంటి, చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు నేర్చుకున్న నీతి కథలు. మన పాఠం ఏంటి, నీతి సంపాదనకు ఆధారం ఏంటి. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే నీతిమంతులు వెళ్తారా, నీతిమంతులు వెళ్తారా? చెప్పలేదు. నీతిమంతులు వెళ్తారు. నీతిని ఎలా సంపాదించాలి, ఇప్పుడు ఏ ఆధారం పని పెట్టాలంటే కొంతమంది నీతి కథలు రాసి ఇలా సంపాదించండి అన్నారు. కొంతమంది అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ దానాలు, ఈ దానాలు, గోదానాలు, ఈ దానాలు అన్నీ చేస్తే మనం పుణ్యం వస్తుంది, మనం స్వర్గం చేరుకుంటాం ఆ లోకం అని కొంతమంది అన్నారు. బైబిల్లో దేవుడు కూడా ఒక మాట అన్నాడు. యేసు ప్రభువు ఏమన్నాడంటే, బైబిల్లో కొంతమంది మేమే పెద్ద నీతిమంతులము అనుకునేవారు కొంతమంది ఉన్నారు, శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళని చూసి యేసు ప్రభువు ఏమన్నాడంటే, శాస్త్రులు పరిచయాలు నీతి కంటే మీ నీతి అధికము కావాలన్నాడు. శాస్త్రులు పరిచయాలు చేస్తున్న నీతే గొప్ప నీతి అనుకుంటున్నారు, వాళ్ళకి మించిన నీతి మీద ఉండాలి అని క్రైస్తవులను హెచ్చరించాడు యేసుప్రభు. వాళ్ళ నీతి ఏంటయ్యా సార్ అని అడిగితే యేసుప్రభు అంటున్నారు, వాళ్ళ నీతి ఏంటంటే భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేయరాళ్ళు. ఎక్కడికైనా బయటికి సంతకెళ్ళి వస్తే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని నీళ్లు చల్లుకుని ఆకుల మీద, మన గిన్నెల మీద, గ్లాసుల మీద, అన్నిటి మీద నీళ్లు చల్లుకుని చాలా పవిత్రంగా ఉంటారు వాళ్ళు. అవునా అని అంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, అది పెద్ద నీతి అనుకుంటున్నారు వాళ్ళు. మేము చాలా పెద్ద నీతి సంపాదించేసుకున్నాం, మేము చాలా నీతిగా ఉంటున్నాం మేము అని అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళకు మించిన అధిక నీతి మీదకు ఉండాలన్నాడు యేసుప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు నీతిమంతులు పరలోక రాజ్యం, పరలోకం, నిత్య జీవం వెళతారు అని అంటే ఆ నీతి ఇది అనుకుంటాను కొంతమంది. స్కూల్లో మాస్టర్లు చెబుతున్న నీతి కథలే నీతి కథల్లో ఉన్న నీతి అని అనుకుంటున్నారు కొంతమంది. దాన ధర్మాలు చేస్తే నీతి అనుకుంటున్నారు కొంతమంది. శుభ్రంగా ఉండడం, చేతులు కడుక్కుని భోజనం చేయడం, చక్కగా ఉండడం నీతి అనుకుంటున్నారు కొంతమంది. యేసుప్రభు అంటున్నాడు, ఈ నీతి కాదురా మీరు పరలోకం వచ్చేది, ఇది కాదురా మీరు సంపాదించడం అంటున్నాడు. మరి ఇంకే నీతి?
ఇంకే నీతి ప్రభువా, మాకు నీతి సంపాదించేస్తాం మేము అర్జెంటుగా. అయ్యి బాబా, మేము పరలోకం వెళ్ళిపోవాలంటే మాకు అర్జెంటుగా నీతి సంపాదించేయాలి. ఎక్కడ ఉంటుంది, ఏంటి, ఎలా సంపాదించేయాలంటే, ఇలాంటి వాళ్ళందరూ నీతిమంతులు అని అనుకుంటుంటే వాళ్ళ దారిలో మీరు వెళ్తే ఇలాంటి నీతి సంపాదించుకుంటే మీరు పరలోకం రారు. మరి ఎలాంటి నీతి? ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే ఏ డబ్బు సంపాదించాలి? ఒరిజినల్గా డబ్బు. చిన్నపిల్లలు ఆడుకుంటారు 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, ఇవన్నీ చిన్నపిల్లల దగ్గర కూడా ఉంటాయి. అది సంపాదించుకుని అది అట్టుకుని కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళాం అనుకో, ఏమంటాడు ఇప్పుడు, ఈ డబ్బులు తీసుకుని మాకు 5 ప్యాకెట్లు రైస్ ఇవ్వండి అంటే కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. ఇదేం డబ్బు రండి, ఇది డబ్బు కాదా, దాని మీద లేదా 2000 రూపాయలు అంకి, దీని మీద లేదా 500 అని అంటే, ఒరే పనికిమాలుడా, ఇది డబ్బులే, డబ్బు రూపంలో ఉన్న బొమ్మ, ఇదేం పనిచేయదు ఇక్కడ అంటాడు. అలాగే నీతిమంతులకు పరలోకం ఇస్తాను నేను అంటే దేవుడు ఏ నీతి అంటే, స్కూల్లో నేర్చుకున్న పాఠాల్లో నీతి కథల్లో నీతి లేదు, ఈ దాన ధర్మాల వల్ల నీతి లేదు. ఇది నీతి అంటే మీ వరకు సరిపోద్ది, పరలోకానికి సరిపోతుంది. ఈ నీతి ఎక్కడ సరిపోద్ది? ఎక్కడ సరిపోద్ది? భూమి మీద నీతిది, పరలోకం వచ్చే నీతి కాదు. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలంటే 10 మందికి భోజన కార్యక్రమం, 100 మందికి భోజనాలు పెట్టాను అనుకో, అమెరికా నన్ను తీసుకెళ్ళిపోతారా? పోనీ ఒక 1000 మందికి పెట్టాను భోజనం, ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక 1000 మందికి భోజనాలు పెట్టాను ఫ్రీగా. నేను 1000 మందికి భోజనాలు పెట్టానంటే ఇక అమెరికా వీసా నాకు కాకపోతే ఎవరికి ఇస్తారని అంటావా? 1000 మందికి కాదు, 1,00,000 మందికి కాదు, 1,00,00,000 మందికి భోజనాలు పెట్టినా, వాళ్ళకి బట్టలు పంచినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా అమెరికా వీసా రాదు నాకు. అమెరికా వీసా రావాలంటే దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ఉంది, అది చెయ్యాలి. కువైట్కి వెళ్ళాలంటే కువైట్కి సంబంధించిన ప్రాసెస్ ఉంది. ఎవడో పక్కోడికి 10,000 రూపాయలు అప్పు ఇచ్చినంత మాత్రాన, వాడిని ఆదుకున్నంత మాత్రాన, వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళినంత మాత్రాన, లేకపోతే వాడు ఎక్కడికో తీసుకెళ్ళినంత మాత్రాన, వాడికి ఏదో ఉపకారం చేసినంత మాత్రాన కువైట్ వీసా రాదు నాకు. అలాగే భూమి మీద మనం చేసిన నీతి, దాన ధర్మాలు ఇవన్నీ చేయొద్దని కాదు, చెయ్యాలి. కాకపోతే ఇవి చేసినంత మాత్రాన మనకు నీతి ఆపాదించబడదు. ఇలాంటి మంచి కార్యాలు చేయడం వలన మనం నీతిమంతులం అవ్వం. ఈ నీతి భూమి మీద మాత్రమే. అపాయంలో ఉపాయం అనేది ఒక నీతి కథ నేర్చుకున్నాం, అది ఎక్కడ? భూమి మీద మాత్రమే. బతికుండగా మనకు అపాయం వస్తే ఉపాయాన్ని వెతకాలి, భూమి మీద మాత్రమే. ఇది పరలోకానికి సంబంధం ఉండదు, పరలోకానికి సెట్ అవుతుంది, పరలోకానికి సరిపోదు ఈ నీతి. ఆటలో అట్టిపళ్ళు లాంటి ఈ నీతి కథలన్నీ కూడా, ఈ దాన ధర్మాలన్నీ కూడా ఆటలో అట్టిపళ్ళు లాంటివి. కిరాణా షాపుకి డూప్లికేట్ నోటు, దొంగ నోటు అట్టుకెళ్తే ఒక కిరాణా షాపుకి వాడు అంటాడు, ఇది దొంగ నోటు, ఇది నకిలీ నోటే కానీ నకిలీ అంటాడు. అలాగే యేసుప్రభు అంటున్నాడు, దేవుడు అంటాడు, మీకు పరలోకం కావాలి అని అంటే అసలైన నీతి ఉంది, ఇది కాదు నీతి. ఇది లోక సంబంధమైన నీతి, భూలోక సంబంధమైన నీతి, పరలోక సంబంధమైన నీతి కాదు. పరలోక సంబంధమైన నీతిని సంపాదించంటున్నాడు దేవుడు. ఇప్పుడు మళ్ళా దేవుణ్ణి అడగాలి, సార్ పరలోక సంబంధించిన నీతి ఎలా సంపాదించనండి? అది ఎలా సంపాదించాలండి? ఎక్కడ ఉంటుందండి? దాని ఆధారం ఏంటి చెప్పండి సార్, నేను అక్కడికి వెళ్తాను. ఆధారాన్ని పట్టుకుంటే ఆటోమేటిక్గా సంపాదించవచ్చు. అవునా? డబ్బుని సంపాదించాలంటే ఏదో ఒక ఆధారం పట్టుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఒక షాప్ పెట్టాను, అది నాకు ఆధారం, నా జీవనాధారం. దాన్ని అట్టుకున్నాను కాబట్టి, దాన్ని స్టార్ట్ చేశాను కాబట్టి, ఇంకా దాని మీదే నేను స్టాండర్డ్గా ఉంటే రేపు అన్న రోజున సంపాదించగలుగుతాను. ఒకరు ఉద్యోగం అనే ఒక ఆధారాన్ని చేపట్టినప్పుడు ఇక అక్కడి నుంచి వాళ్ళు సంపాదించుకుంటూ పోతారు. అలాగే పరలోక సంబంధమైన నీతిని సంపాదించాలంటే ఒక ఆధారం కావాలి. ఇప్పుడు ఏం కావాలి? ఒక ఆధారం కావాలి. ఆ ఆధారం మనకు దొరికితే, ఆ ఆధారాన్ని మనం పసిగడితే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళగలిగే నీతిని సంపాదించగలుగుతాం. ఆదికాండము 15వ అధ్యాయం, పరలోకానికి సంబంధించి ఆధారం వెతుకుదాం ఇక్కడ. ఆదికాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా
ఎంచెను. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే మనం నీతి సంపాదించాలంటే ఒక ఆధారం కావాలి. ఏంటి ఆధారం అని వస్తే అబ్రహాము గారిని చూపించి, అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళు, ఆయన ఒక ఆధారాన్ని పట్టుకున్నాడు, సేమ్ అదే ఆధారం నువ్వు పట్టుకో, ఆయన సంపాదించుకున్నట్టుగానే నువ్వు కూడా నీతిని సంపాదించుకుంటావు. అబ్రహాముకి, సార్ మీ దగ్గర ఒక ఆధారం ఉందంట కదా, నాకు కూడా ఇవ్వండి ఆ ఆధారం. ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే, ఏమంటే మీరు ఏదో బిజినెస్ పెట్టారంట కదా, నాకు కూడా చెప్పండి బిజినెస్ ఏదో, నేను కూడా సంపాదించుకుంటానండి అంటారు కదా చాలామంది. మీరు ఏదో ఉద్యోగానికి వెళ్తున్నారంట కదా, లేకపోతే మీరేదో వర్క్కి వెళ్తున్నారంట కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి, నాకు కూడా ఆధారం ఇవ్వండి, నేను కూడా సంపాదించుకుంటాను అంటారు. ఇప్పుడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నీతిని పరలోకానికి వెళ్ళగలిగే నీతిని సంపాదించుకోవడానికి మీ దగ్గర ఆధారం ఉందంట కదా, ఏంటి ఆధారం అని అంటే, ఆయన అంటాడు, నేను యెహోవాను నమ్మాను, యెహోవా మాటను నమ్మాను, అది నాకు నీతిగా ఎంచబడింది అంటాడు. ఇందులో ఏముంది? ఇప్పుడు భూమి మీద సంపాదించాలి అని అంటే, ఒక ధనవంతుని చూసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాడు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టాడు, ఒక 40-50 కార్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. అతని ఇంటి దగ్గరికి వెళ్ళి మనం, ఇతను ఎంత సంపాదించాడు కదా, ఎన్ని కోట్లు, ఇంత డబ్బు సంపాదించాడు కదా, ఎలా సంపాదించాడు అంటారు ఈయన అని అన్నాం అనుకో, వాళ్ళు ఏమని చెప్తారు? ఈయన బిజినెస్ వలన ఇంత పైకొచ్చాడు, ఇంత సంపాదించాడు, ఈయనకున్న ఆధారం బిజినెస్ అని చెప్తారు. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నీతిమంతులు అయిపోయారు కదా, మీరు నీతిని సంపాదించుకున్నారు కదా, మంచి నీతిమంతులు అయ్యారు కదా, పరలోకానికి వెళ్ళగలిగే నీతి మీ దగ్గర ఉంది కదా, ఎంత నీతి ఉంది కదా మీ దగ్గర, టన్నులు టన్నులు నీతి ఉంది కదా మీ దగ్గర ఉంది, మీరు ఎలా సంపాదించారు సార్ అని అంటే, ఆయన అంటాడు, నేను యెహోవాను నమ్మాను, విశ్వాసము వలన నేను సంపాదించాను, నేను సంపాదించిన నీతికి ఆధారం చెప్పనా? విశ్వాసం. ఏమంటాడు ఆయన? నమ్మాను నేను, ఆయన నమ్మేశానంతే, ఆయన నాకు రాసి ఇచ్చేసాడు ఆస్తి. కొంతమంది ఎలా ఉంటుందంటే, ఒక తండ్రికి కొంతమంది పిల్లలు ఉన్నారు, అందులో చాలా మంది పిల్లలు తండ్రి మాట వినకుండా తండ్రిని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళకే ఏదో కొద్దిగా గొప్ప ఏదో పట్టుకుని పోయారు వాళ్ళు బయటికి, తండ్రి అంటే లెక్కలేదు. కానీ ఒక్కడ మాత్రమే తండ్రిని పట్టుకుని ఉన్నాడు, ఒక్కడే. తండ్రి ఎలా చెబితే అలాగున్నాడు. వీడి దగ్గర గమ్మిడి లేదు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర ఉన్నవాడికి గమ్మిడి కూడా లేదు. ప్రతిది కూడా నాన్న 10 రూపాయలు కావాలి, నాన్న 5 రూపాయలు కావాలి, నాన్న 1000 రూపాయలు కావాలి. ప్రతి దాన్ని కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? తండ్రి మీద ఆధారపడుతున్నాడు. తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రి చెప్పినట్టే ఉన్నాడు, తండ్రి మాటే నా మాట అంటున్నాడు. ఇదంతా చూసిన తండ్రి, వీడు నా మాట నమ్మాడు, నా మాటకు విలువిస్తున్నాడు, నాతోనే ఉంటున్నాడు కనుక నాకున్న సమస్త ఆస్తి మొత్తం ఈడి పేరే అని రాశాడు. మొత్తం తండ్రికి కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి, కొన్ని 1000 ఎకరాలు ఉన్నాయి, కొన్ని 1000 కోట్లు ఉన్నాయి. ఈ ఆస్తి అంతా ఎవరి పేరున రాశాడు? కొడుకు పేరున రాసేసాడు. తండ్రి దగ్గర ఏ కొడుకు అయితే ఉన్నాడో ఆ కొడుకు పేరున రాసేసాడు. ఇప్పుడు కొడుకు ఎంత ఉంది ఆస్తి? తండ్రికి ఉన్నదంతా కొడుకుదే. అర్థమవుతుంది మీకు? అంటే నువ్వు ఇంత ఆస్తి సంపాదించావు కదా, ఎలా సంపాదించావయ్యా అబ్బాయి నువ్వు అని అంటే, నేనేం సంపాదించలేదు, మా నాన్న మాట విన్నాను, మా నాన్న చెప్పినట్టుగా విన్నాను, అంతే, నాకు ఇచ్చేది ఆస్తి అంతా. మా అన్నయ్యోళ్ళు, మా తమ్ముడోళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా మా నాన్న మాట వినలేదు, వాళ్ళు ఏదో కొద్దో గొప్ప పట్టుకుని పోయారు, వాళ్ళ పెద్ద ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకంటే ఎక్కువ ఉన్నవాడిని నేనే. అంటే విశ్వాసము, నమ్మకం, దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం అంటూ ఉంటే దేవుడే ఉచితంగా నువ్వు కష్టపడకుండా నీతిమంతుని చేస్తాడన్నమాట. ఏమర్థమవుతుంది ఇక్కడ? భూమి మీద సుఖంగా బతకాలంటే భూమి మీద కష్టపడాలి. ఎప్పుడు దాకా కష్టపడాలి? సచ్చేదాకా కష్టపడాలి. చాలామంది అంటారు, చాలామంది ఏమంటారంటే, మనం సుఖపడాలంటే డబ్బు ఉండాలండి, మనం హ్యాపీగా జీవించాలంటే మనకు ధనం కావాలంటారు. అన్న ఊళ్ళే జీవితాంతం కష్టపడదనే ఉంటారు.
జీవితాంతం కష్టపడుతుంటారు. సంపాదించవు కదా, ఇక కష్టపడవచ్చు కదా అంటే, అబ్బే సరిపోదు, ఇంకా కష్టపడాలి, సరిపోదు, ఇంకా కష్టపడాలి, సరిపోదు 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 అనుకుంటూ కష్టపడుతూనే ఎక్కడికి వచ్చేస్తారు వాళ్ళు? సరిపోదు సరిపోదు అనుకుంటూనే సావు దగ్గరికి వచ్చేస్తారు. ఇక రేపో మాపో చచ్చిపోతాడు అనిపించింది, ఏరానైనా ఇప్పుడుకైనా సుఖపడతావా అంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? నాకు కొంచెం ఆయుష్ ఉంటేనా ఆ 10 ఎకరాలు కూడా కొనేద్దును అంటాడు. ఏమనాలి? భూమి మీద మనుషులందరూ సుఖపడడానికి చాలా కష్టపడతారు, కానీ అందరూ ఫెయిల్ అయిపోతున్నారు ఈరోజు. ముఖేష్ అంబానీ బోలెడు ఉందని అనుకుంటాం మనం, కానీ ఇంకా రకరకాల బిజినెస్లో ఇంకా ఎందుకు చేస్తున్నారు? బిజినెస్లో సంపాదించావు కదంటే ఇంకా సంపాదించాలి. భారతదేశానికి కింగ్ నేను, ప్రపంచానికి కింగ్ అవద్దా? అంటే భూమి మీద బతుకుతున్న మనుషులందరూ కూడా ఆలోచించే ఆలోచన అంతా తప్పు. దేవుడు అంటున్నాడు, ఒరే నాయన, పరలోకానికి రావాలంటే నువ్వు నీతిని సంపాదించాలి కదా, ఆ నీతిని నీకు ఫ్రీగా ఇస్తాను, నీ దగ్గర ఒక ఆధారం చూపించంటున్నాడు దేవుడు. ఏంటి ఆధారం అని అంటే ఏంటది? ఏంటి ఆధారం చెప్పండి? విశ్వాసం. ఏంటి ఆధారం? విశ్వాసం అనే ఒక ఆధారం మన దగ్గర ఉంటే మన ఖాతాలోకి నీతి అనేది టన్నులు వచ్చేద్ది అనమాట. అవునా? వ్యాపారం అనే ఒక ఆధారం మనకుంటే కోట్లు సంపాదించవచ్చు. ఉద్యోగం అనే ఒక ఆధారం మన దగ్గర ఉంటే కోట్లు సంపాదించవచ్చు. విశ్వాసం అనే ఆధారం మన దగ్గర ఉంటే పరలోకాన్ని సంపాదించవచ్చు. దేవుడు అంటున్నాడు, నీతిమంతుడిని నేను ఉచితంగా చేస్తాను, నేను ఉచితంగా. మనం ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మాలి. అబ్రహాము గారు ఎప్పుడు నమ్మాడంట? ఎప్పుడు నమ్మాడో రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. అంటే అబ్రహాము గారు ఉచితంగా నీతిమంతుడు అయిపోయాడండి, దేవుడు ఏదో చెబితే నీతిమంతుడు అయిపోయాడు. నేను ఇప్పుడు రేపటి నుంచి నేను ఆ చేల్లో అపార్ట్మెంట్ మొదలు పెడతాను, రేపే వచ్చి శంకుస్థాపన చేస్తారన్నాను అనుకో, ఎవరన్నా నమ్ముతారా? ఎందుకు? మన దగ్గర ఏమీ లేదు, అంత సీన్ లేదు. ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ కట్టడం ఏంటి? ఎవరు నమ్మరు. మనం ఇలాంటివి ఎన్ని కబుర్లు చెప్పినా సరే పిచ్చోడి కింద లెక్క చూస్తారు. కానీ అబ్రహాము గారు, దేవుడు వచ్చి అబ్రహాము గారితో 100 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు, ముసలోడు అయిపోయిన తర్వాత అబ్రహాము గారితో దేవుడు అన్నాడు, అబ్రహామా, మరుసటి ఏడాదికి మళ్ళీ నేను ఇదే నెలలో వస్తాను, నీ భార్య చేతిలో ఒక మగబిడ్డ ఉంటాడయ్యా అన్నాడు. ఎప్పుడు? పెళ్ళైన సంవత్సరంలో అన్నాడు అనుకో, నాకు ఈ సంవత్సరమే పెళ్ళయింది, నువ్వు ఇచ్చేదండి ప్రభువా, సంవత్సరం తిరగకుండా ఖచ్చితంగా నాకు అబ్బాయి అమ్మాయి పుడతాడు, ఇది మామూలు మాకు తెలిసిన విషయమే అని అంటారు మనోళ్ళు. పోనీ ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత నీకు పిల్లల్ని ఇస్తానంటే అప్పుడు కూడా ఏమంటారు, 20 సంవత్సరాలు కదా అవుతా పెళ్ళి, పెద్ద ఏమన్నా 60-70 సంవత్సరాలు అయిపోయిందా, ముసలాళ్ళు అయిపోయామేంటి? కొంతమందికి ఫస్ట్లో పుడతారు పిల్లలు, లేకపోతే కొంతమందికి లేటుగా పుడతారు అని ఏమంటారంటే టేక్ టీజ్గా తీసుకుంటారు ఆ విషయాన్ని కూడా. 20 సంవత్సరాలు పోయిన తర్వాత నీకు పిల్లల్ని ఇస్తాను అని అంటే, కానీ దేవుడు 100 సంవత్సరాల వయసులో వచ్చి నీకు పిల్లల్ని ఇస్తాను అని అంటే అక్కడ ఆ మాట విశ్వసించడానికి ఒక ఆధారం అంటూ ఉండాలి, ఒక నిరీక్షణ అంటూ ఉండాలి. రేపు ఈ నెలాఖరికల్లా భయంకరమైన తుఫాను వచ్చేస్తుందంట అని అనగానే జనంలో ఒక ఆలోచన వస్తుంది, అవును ఏమో రావచ్చేమో. ఎందుకు ఆలోచన వచ్చింది నీకు? 96లో తుఫాను రాలేదా? మొన్న తుఫాను రాలేదా? అంతకుముందు రాలేదా? మనం ఎన్ని తుఫానులు చూడలేదు, కాబట్టి రేపు కూడా తుఫాను వస్తే రావచ్చు అని అనుకుంటారు. కానీ అబ్రహాము గారి విషయానికి వస్తే, అబ్రహాము గారు దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము గారు నమ్మేశాడు. నీకు 100 సంవత్సరాల వయసులో నీకు బిడ్డనిస్తాను అని అంటే అబ్రహాము, ఇదే ఊరుకో ప్రభువా, 100 సంవత్సరాల ముసలుడికి ఎలా బిడ్డనిస్తావు? 90 సంవత్సరాల ముసలిది ఎలా కంటది? సంసార ధర్మము ఉడిగిపోయింది కదా, ఎలా కంటది? ఏంటి అసలు? ఇలాగ ఎప్పుడైనా జరిగింది? ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగితే నేను నమ్ముదును, నేను నిరీక్షిస్తాను. ఇంతకుముందు జరిగితే, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కదా.
అంటే అబ్రహాం గారు ఏ టైంలో నమ్మాడు దేవుణ్ణి అని అంటే, అంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి అద్భుతం ఎప్పుడు ఎక్కడ వినలేదు. కనీసం ఈరోజు మనం గ్రంథాల ద్వారా అయినా వింటున్నాం, కానీ ఆయన టైంలో ఎలాంటి గ్రంథాలు లేవు. ఆయన నిరీక్షించడానికి నిజమే, నేను ఎదురు చూస్తాను ఇది జరుగుతుంది అని అనడానికి ఎలాంటి ఆధారం లేదు. ఆధారం లేని టైంలో ఆయన నమ్మాడు. ఏమనంట, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లకు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అర్థమవుతుందా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడంట. నేను పలానా వస్తువు తీసుకొస్తాను, నా కోసం వెయిట్ చేయండి అని అంటే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అలాగే చెప్పాడు, తీసుకొచ్చాడు కదా, ఇప్పుడు కూడా అలాగే తీసుకొస్తాడు అని నమ్మి ఎదురు చూస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు తీసుకురాలేదు. అలాంటప్పుడు ఒక వస్తువుని తీసుకొస్తాను, నేను వచ్చేదాకా వెయిట్ చేయండి అంటే, ఏమో తీసుకొస్తాడు, ఎందుకు వెయిట్ చేయడం, మన పరమానం చేసుకుందామని చెప్పేసి నిరీక్షించరు, అంటే ఎదురు చూపు చూడరు. కానీ అబ్రహాము అంతకుముందు ఎప్పుడూ కూడా అలాంటి అద్భుతాలు జరగలేదు, అలాంటి ఆశ్చర్యకార్యాలు జరగలేదు. ముసలోళ్ళకి పిల్లలు పుట్టడం అబ్రహాము గారికి తెలీదు. సారమ్మ లాంటి వయసులో ఉన్న వాళ్ళు పిల్లలు కంటం అనేది ఎక్కడ కూడా ఏ పేపర్ న్యూస్లో కూడా రాలేదు. కొత్తగా వింటున్నాడు అబ్రహాం. ఆ మాట, నీకు సంతానం కలగజేస్తాను ముసలితనంలో అన్న మాట కొత్తగా వింటున్నాడు అబ్రహాం. కొత్తగా వింటున్న మాటను కూడా అబ్రహాం ఏం చేశాడు? నమ్మేశాడంట. ఏం చేశాడు? విశ్వసించాడు. అప్పుడు దేవుడు ఇతను నీతిమంతుడు అన్నాడు. ఏమన్నాడు? ఇతను నీతిమంతుడు, నేను చెప్పిన మాట చేస్తానో లేదో కూడా ఆ అపనమ్మకం లేకుండా నమ్మేశాడు. చూసావు, నువ్వు చేస్తావు ప్రభు ఖచ్చితంగా అని నమ్మేశాడు. రా, ఇదేంట్రా, నా మాటకి ఎంత విలువ ఇచ్చేసాడేంటి? నేను ఇస్తానన్నాను, ఇస్తానో ఇవ్వనో కూడా అనుమానం పెట్టుకోకుండా ఇస్తావు అని ఖచ్చితంగా నమ్మేశాడనంటే ఇతను నీతిమంతుడు. అంటే దేవుని మాటను విశ్వసించిన వాడు ఖచ్చితంగా ఏం సంపాదించుకుంటాడు? నీతిని సంపాదించుకుంటాడు. ఏం సంపాదించుకుంటాడు? నీతిని. అంటే విశ్వాసం అనే ఆధారం మనసుకు ఉండాలి. నెక్స్ట్, ఎబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ మరొక ఆయన నీతిని ఎలా సంపాదించుకున్నాడో చూద్దాం. ఎవరిక్కడ వ్యక్తి అనంటే నోవహు గారు. 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి, విశ్వాసం అనే ఆధారము నోవహు గారికి ఉంది కనుక విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చిందంట అని అనగానే జనాలకు ఎలా ఉంటుంది? కంగారు వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి, ఒకసారి 2-3 సార్లు దెబ్బతిన్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళా కరోనా అన్నా లేకపోతే ఇంకొక గరోనా అన్నా లేకపోతే జరోనా అన్నా ఇంకోటి ఏదన్నా అన్నా జనాలకు ముందే కంగారు వస్తుంది. ఆల్రెడీ ముందోసారి దెబ్బతిన్నాం కనుక. ఎప్పుడు అసలు కరోనా అన్న మాటే వినలేదు. మనకి కరోనా వచ్చిన ఫస్ట్లో మన వాళ్ళందరికీ ఎలాంటి ఫీలింగ్ కూడా రాలేదు. 2020, అవునా? 2019లో చైనాలో వచ్చింది కరోనా. అక్కడ వాళ్ళు దగ్గుకుంటూ తుమ్ముకుంటూ కిందడిపోయి ఎలా పడితే అలా చచ్చిపోతుంటే యూట్యూబ్లోను టీవీల్లోనూ చూస్తుంటే మన ఇండియాలో అనుకున్నారు, మనకెందుకు వస్తుంది, ఏం పర్లేదు, మనకేం రాదు. ఎందుకు రాదు? అలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కాబట్టి నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు కరోనా వస్తుంది, మనకు కూడా వస్తుంది. అది చైనాలోనే కాదు, మనకు కూడా వస్తుంది, మనల్ని కూడా చంపుతుంది అన్న సంగతే ఎవరికి తట్టలేదు. ఎందుకు తట్టలేదు తెలుసా? అంతకుముందు అలాంటి రోగం రాలేదు. అలాంటి కరోనా లాంటి అలాంటి భయంకరమైన రోగం ఎక్కడో పుట్టి అలాగలా గాల్లో ఎగురొచ్చి మన దేశం మీదకు వాలి మన దేశంలో ఉన్న ప్రజలను తినేయడం అనేది అంతకుముందు వినలేదు. కాబట్టి ప్రారంభంలో 2020లో హ్యాపీగా పండగ చేసుకున్నారు. ఎప్పుడు? జనవరిలో.
సరిగ్గా మార్చి నెల వచ్చినప్పుడు వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చేసింది? చైనా నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, బ్రెజిల్ నుంచి. ఒక రోజేమో చైనాలో వచ్చింది అనుకున్నాడు, మళ్ళీ ఇంకో దేశంలో వచ్చింది, మరలా ఇంకో దేశం. ఒరే నాయన పాకిపోతుందిరా బాబా అని అనుకునే టైంలో మెల్లమెల్లగా బొంబాయి వచ్చేసింది అన్నారు కరోనా. అప్పుడు టెన్షన్ పట్టింది జనాలకి. కొద్ది రోజులకి, ఒక 2-3 రోజులకి హైదరాబాద్ వచ్చేసింది రోయ్ అన్నారు. ఇంకేముందిరా బాబు, భారతదేశానికి వచ్చేసిందిరా అన్నారు. గట్టిగా మాట్లాడితే అమలాపురం వచ్చేసింది అన్నారు. గట్టిగా మాట్లాడతారే ఇంక మన ఇంటి పక్కలకు వచ్చేసింది, మన ఇంట్లో కూడా వచ్చేసింది. అంటే భారతదేశం ఏమనుకుందంటే కరోనా రాకముందు ఎక్కడో పుడితే మాకేం రాదలే అని అనుకున్నారు. అసలు కరోనా లాంటిది వస్తుందన్న విషయం కూడా ఎవరికి తెలీదు. కానీ వచ్చింది, కొన్ని లక్షల మందిని ముంచింది కదా. నోవహు గారు దేవుడు ఎప్పుడైతే చెప్పాడో జలప్రళయం రాబోతుంది నోవహు అనగానే, అమ్మో ఇంతకు ముందు వచ్చింది కదా మళ్ళీ వస్తుందేమో అని అనుకోలేదు ఆయన. అంతకుముందు ఎప్పుడు రాలేదు. జలప్రళయం రావడం ఏంటి, ఎప్పుడు నేను కని విని ఎరగలేదే, అదే రావడం ఏంటి, ఏం చెప్పడం ఏంటి, ఏం కాదులే అని అనుకోలేదు ఆయన. జలప్రళయం రప్పించబోతున్నాను, భూమిని సర్వనాశనం చేయబోతున్నాను అని దేవుడైతే ఎప్పుడైతే చెప్పాడు వణికిపోయాడంట. ఎవరో? నోవహు. ఎందుకు వణికిపోయావేమో అంటే, నేను నమ్మాను కాబట్టి ఆ మాటని. అదేంటి ఎప్పుడు రాలేదు కదా, అంతకుముందు ఎప్పుడు రాలేదు కదా, ఎందుకు నమ్మేసావు అలాగా? ఎందుకు నమ్మేసావు? అంత గుర్తుగానే ఎందుకు నమ్మేసావు? ఇంతకుముందు ఎప్పుడైనా వస్తే నమ్మినా దానికి అర్థం ఉంటుంది. ఇంతకుముందు రానప్పుడు ఎందుకు నమ్మవు నువ్వు అని అంటే, నేను దేవుణ్ణి నమ్మను, దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మను. ఏంటదేనంటే విశ్వాసం. విశ్వాసం అనే ఆధారంతో నేను చూశాను కాబట్టి దేవుడు, నేను ఇంతకుముందు ఎప్పుడు నీ ఇలాంటి ప్రళయం రప్పించకపోయినా ఇప్పుడు రప్పిస్తున్నాను అంటే వెంటనే నమ్మావే, వెంటనే నువ్వు అర్థం చేసుకున్నావే, నువ్వు నీతిమంతుడివి. నమ్మితే నీతిమంతులు అయిపోయారు అంతే. బైబిల్లో భక్తులు నమ్మితే నీతిమంతులు అయిపోయారు. నీతిమంతులు అయిపోతే పరలోక రాజ్యం వాళ్ళదే. అంటే మనం పరలోకము వెళ్ళాలి అని అంటే దేవుని మాటను విశ్వసించాలి. మనకు ఆధారం అదే. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారు పాపులందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనుషులందరి కొరకు. ప్రతి మనిషి కూడా పాపి అని తెలుసుకోవాలి. ఫస్ట్, నేను పుట్టుక నుంచి కూడా పాపినే అని. ఇది గ్రహించిన వాడు దేవుని విశ్వసించిన వాడని అర్థం. రెండోది, యేసుక్రీస్తు నా కొరకే వచ్చాడని విశ్వసించాలి. అబ్రహాము గారు నిజమే, ఖచ్చితంగా ఈయన నాకు బిడ్డనిస్తాడు అని ముసలితనంలో ఆయన విశ్వసించాడు. నీతిమంతుడు అనే ఒక ట్యాగ్ ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు దేవుడు. నిజమే, దేవుడు ఖచ్చితంగా ఈ భూమి మీదకి జలప్రళయం రప్పించబోతున్నాడని నోవహు గారు విశ్వసించారు. నోవహు గారికి దేవుడు నీతిమంతుడు అని ఫ్రీగా ధనాన్ని ఇచ్చేశాడు. చాలా మంది విశ్వసించారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలి అంటే, ఆ నీతిని సంపాదించాలంటే మనకు కూడా విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం. పరలోకం వెళ్ళాలి అంటే భూమి మీద కష్టపడి లక్షలు కోట్లు గడించేస్తే ఈ డబ్బు భూమి మీద మాత్రమే. మన సత్య కూడా రాదు ఇది. కానీ మనకు కూడా వచ్చేది ఏంటంటే నీతి. మనం సంపాదించవలసింది ఏంటంటే నీతి. ఆ నీతిని సంపాదిస్తేనే మనం పరలోకంలో వెళ్ళగలుగుతాం. నీతి అనే ఒక పాస్పోర్ట్ మన చేతిలో ఉంటేనే పరలోక ద్వారాలు తెరవబడతాయి. ఆ నీతి ఎలా వస్తుంది అంటే, కొంతమంది ఈ పరలోకాన్ని కొంతమంది స్వర్గం అంటారు, కొంతమంది పరలోకం అంటారు, కొంతమంది నిత్యజీవం అంటారు, కొంతమంది మోక్షం అంటారు. రకరకాల పేర్లతో ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ పిలుస్తారు దాన్నే, ఆ నిత్యజీవాన్ని, ఆ పరలోకాన్ని. ఆ పరలోకం చేరాలి అంటే నీతి అనే ఒక పాస్పోర్ట్ మన చేతిలో ఉండాలి. ఆ పాస్పోర్ట్ ఎవరిస్తారు అని అంటే దేవుడు ఇవ్వాలి. భూమి మీద ఎవరెవరు ఎన్ని మూటలు మోసినా పాస్పోర్ట్లు రావు, ఎన్ని బిల్డింగ్లు కట్టినా పాస్పోర్ట్లు రావు. ఎన్ని దుబాయ్ వెళ్ళినా, మస్కట్ వెళ్ళినా, కువైట్కి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, మనం కోట్లు గడించిన నీతి అనే పాస్పోర్ట్ మన చేతికి రాదు. నీతి అనే పాస్పోర్ట్ మన చేతికి రావాలంటే అది ఎలా వస్తుందంటే దేవుడు ఇవ్వాలి. దేవుడు ఎలాగిస్తాడంటే ఆయన చెప్పిన మాటను మనం
తూచ తప్పకుండా వినాలి, విశ్వసించాలి. నమ్మేయాలంటే గుడ్డిగా. అబ్రహాము గుడ్డిగా నమ్మేశాడు, లక్కీ ఛాన్స్ కొట్టాడు. నోవహు గుడ్డిగా నమ్మేశాడు, లక్కీ ఛాన్స్ కొట్టాడు, ధనవంతుడయ్యాడు. నీతి అనే ధనవంతుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు. ధనవంతుడు కాదు, నీతిమంతుడు. ఈరోజు మనకు వచ్చింది ఇప్పుడు ఛాన్స్. ఏంటది? మనం ధనవంతులం కాదు, పరలోకాన్నే ఆక్యుపై చేసే, పరలోకాన్నే స్వతంత్రించుకునే నీతిమంతులమయ్యే ఛాన్స్ ఇప్పుడు వచ్చింది. మరి మనం ఏం చేయాలి? మనకు కూడా విశ్వాసం అనే ఆధారం మన చేతిలో ఉండాలి. మనం కూడా విశ్వసించాలి, మనం కూడా విశ్వాసము వైపు అడుగులు వేయాలి. మనం ఏం చేయాలి? 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు అనే ఒక మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీద ఉన్న మనుషులందరి పాపాల నిమిత్తమే రక్తాన్ని కార్చాడు. ఆ కార్చిన రక్తాన్ని మనం ఆస్వాదించాలి. ఆ కార్చిన రక్తం నా కోసమే అని నేను విశ్వసించాలి. ఆ కార్చిన రక్తం నా కోసమే, ఆయన శిలువ బలియాగం నా కోసమే నలిగిపోయాడు ఆయన అని మనం విశ్వసించాలి. ఈ ఆధారం మన దగ్గర ఉందా? ఆయన ఎలా చెప్పాడో అదే చెయ్యాలి. విశ్వసించామని నోటితో చెప్తే కాదు. అక్కడ నోటితో చెప్తారు, ఏమన్నా యేసుప్రభు నమ్ముకున్నావా? నమ్మేసుకున్నానండి. ఎందుకు నమ్ముకున్నావు? 7 వారాలు వెళ్తానండి మా పాపకు పెళ్ళి అవుతుంది అన్నారండి. 7 వారాలు వెళ్ళానండి, పాపకు పెళ్ళి అయిపోయిందండి, నమ్మేసుకున్నానండి. ఇలాంటి దొంగ సాక్ష్యాలు కూడా ఉంటాయి. నీ సాక్ష్యాలుగా చెట్టం ఇక్కడ. యేసుప్రభుని నమ్మడం అని అంటే, ఆయన సిలువలో కడగబడడం అని అంటే, ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన తల్లి పరిచారకులను చూసి ఏమంటుంది ఆవిడ? ఆయన మీతో చెప్పున్నది చేయండి అన్నది. తల్లి అయిన మరియమ్మ గారు అక్కడ ఉన్న వాళ్ళది ఏమని చెప్తుంది? ఆయన మీతో చెప్పినది చెయ్యండి. క్రైస్తవులకి ఇదే మాట, గట్టి మాట. ఏంటి తెలుసా? యేసు ప్రభు చెప్పిందే చెయ్యాలి. యేసు ప్రభు చెప్పిందే చెయ్యాలి. వెళ్ళమన్న చోటకే వెళ్ళాలి, వెళ్ళొద్దన్న చోటకి వెళ్ళకూడదు, చెయ్యొద్దన్న పని చెయ్యకూడదు. వాళ్ళు విశ్వాసం అనే ఆధారం వాళ్ళ చేతిలో ఉన్నట్లు లెక్క. ఈరోజు యేసు ప్రభు ఒకటి చెప్తాడు, వీళ్ళు ఇంకొకటి చేస్తారు. ఎక్కడుంది విశ్వాసం? ఎక్కడున్నావు నువ్వు? ఆయన చెప్పింది నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. పేరుకు విశ్వాసుని పెట్టాగో. విశ్వాసం అనే ఆధారం లేదు మనుషుల దగ్గర. పరలోకం వెళ్ళిపోవాలని మాత్రం పాటలు పాడుతున్నారు. విశ్వాసం అనే ఆధారం లేదు, కానీ పరలోకం వెళ్ళిపోవడానికి నీతిమంతులమని పాటలు పాడుతున్నారు. ముందు మనం చెక్ చేసుకోవాలి, నేను నీతిని సంపాదించుకున్నానా లేదా? నీతిని సంపాదించుకోవడానికి నాకు సంబంధించిన ఆధారం ఏంటంటే విశ్వాసం ఉందా లేదా? ఏంటా విశ్వాసం అని అంటే, అబ్రహాము దేవుడు చెప్పినది విన్నాడు, నమ్మాడు. నోవహు విన్నాడు, నమ్మాడు. బైబిల్లో ఉన్న భక్తులు ఎందరో విన్నారు, వాళ్ళు నమ్మేశారు దేవుణ్ణి గుడ్డిగా. ఈరోజు కూడా మనం యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడంటే నమ్ము. ఆయన నీ కోసం సిలువ వేయబడ్డాడంటే నమ్ము. ఆయన నీ కోసమే సిలువ బలిలో నలిగిపోయాడంటే నమ్ము. ఆయన నీ కోసమే మరలా తిరిగి రాబోతున్నాడంటే నమ్ము. నిన్ను నమ్మిన నువ్వు ఆయన దారిలో నడు, ఆయన చెప్పినట్టుగా నడు, ఆయన చెప్పిందే చెయ్యి, ఇంకేం చేయకు. ఆయన చెప్పంది ఏది నువ్వు చేయకు. నా ప్రభు, నేను ఆయన విశ్వసించాను, ఆయన చెప్పిందే చేస్తాను, ఆయన చెప్పంది నేను ఏది చేయను అని ఒక తీర్మానం చేసుకో. అది విశ్వాసం. అప్పుడు నీ దగ్గర విశ్వాసం అనే ఆధారం నీ దగ్గర ఉంది. ఉంటేక చూసుకో, నీతిని ఎలా సంపాదించుకుంటావు? ఆయన నీకు ధారాళంగా ఇస్తాడు నీతిని. నువ్వు నీతిమంతుడు, నువ్వు నీతిమంతురాలు అని ఆయనే సర్టిఫికెట్ ఇస్తాడు. అబ్రహాముకి సర్టిఫికెట్ ఇచ్చింది ఆయనే, నోవహు గారికి, ఎంతో మందికి. అక్కడికి సిలువులో మరొక పక్కన ఉన్న దొంగకు కూడా పరదేశకు, నీతిమంతుడిగా తీర్చబడి పరదేశకు తీసుకెళ్ళింది ఎవరు? యేసు ప్రభు వారు. ఆఖరి సమయంలో కూడా యేసు ప్రభుని విశ్వసించగానే, ప్రభువా నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం తెచ్చుకో అని ఒక విశ్వాసముతో యేసు ప్రభు ఎవరో గ్రహించి ఒక విశ్వాసంతో ఒక మాట వదిలాడు. ఆ మాట ఆ యేసు ప్రభుని ఆకర్షించుకుంది. ఆ మాటే, ఆ విశ్వాసమే ఆ దొంగను పరదేశకు తీసుకెళ్ళింది. అర్థమవుతుందా? అంటే పరలోకానికి వెళ్ళాలంటే ఆషామాషయం కాదు. పరలోకం వెళ్ళాలంటే మనం భూమి మీద ఉన్న ధనం మనకు అవసరం లేదు.
మనం పరలోకం వెళ్ళాలంటే ఒక్కటే విశ్వాసం. లాజరులో చూస్తాం మనం, లాజరు కురుపులతో భయంకరమైన చావు చచ్చిపోయాడు. అతని దగ్గర ఎలాంటి ధనం లేదు, కానీ ఏముంది? నీతి ఉంది. ఏం సంపాదించుకున్నాడు అతను? అతను ధనవంతుడు కాదు అతను, కానీ నీతిమంతుడు. ధనవంతుడు కంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువ నీతిమంతుడు అవడం, అది సంపాదించుకున్నాడు. చనిపోగానే అతను ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. అంటే నీతిమంతులు ఉండేది పరదైస్లో. మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే, మనం కూడా ఆ లోకం వెళ్ళాలంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిని సంపాదించు అంటున్నాడు. ఎలా సంపాదించను అని అంటే, విశ్వాసం అనే ఆధారం చేపట్టు, విశ్వాసం మీద ఉంచు. నేను చెప్పే ప్రతి మాటను నువ్వు నమ్ము, ప్రతి మాటను నువ్వు దాన్ని తిరస్కరించకుండా ఆచరించు. నా మాటే ఆచరించు, బయట వాళ్ళ మాటలొద్దు, లోకస్తుల మాటలను ఆచరించుకో. నా మాట మీద నువ్వు బేస్ అయిపో, నా మాట మీద నువ్వు ఫిక్స్ అయిపో. అప్పుడు నిన్ను నీతిమంతులుగా నేను చేస్తాను, నువ్వు అవ్వక్కర్లేదు. నిన్ను నీతిమంతుల లిస్టులు నేను పెడతాను, నీతిమంతుల్లో ధనవంతుల కింద నేను చేస్తాను, నువ్వు అవ్వక్కర్లేదు, నువ్వు కష్టపడక్కర్లేదు. అంటే భూమి మీద మనం నీతి అనేది చాలా ఈజీగా సంపాదించవచ్చు. ఎలా అని అంటే, దేవుణ్ణి నమ్మితే చాలు, దేవుడు చెప్పిన మాటల మీద మనం దృష్టించితే చాలు, దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికితే చాలు, మనం ఏమైపోతాం? నీతిమంతులం అయిపోతాం. నీతిమంతులం అయిపోయామంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? చెప్పండి. నీతిమంతులకే ఎక్కడ? పరలోకం. నీతిమంతులు నిత్య జీవమును స్వతంత్రించుకుందురు అన్నాడు మత్తయి సువార్తలో. నీతిమంతులకే నిత్య జీవం, నీతిమంతులకే పరలోకం, నీతిమంతులకే పరదేశు. ఆ నీతిని సంపాదించుకోవాలంటే విశ్వాసం అనేది గట్టిగా బలంగా మనకు ఉండాలి. విశ్వాసం అనేది బలంగా ఉండాలి. ఏదో కొద్ది గొప్ప ఉంటే కుదరదు. బలం అంటే ఏంటి? బలం అంటే ఏంటో ఒక మాట చెప్తాను. బలం అంటే ఏంటో ఒక మాట చెప్తాను. ఒక ఇంట్లో భయంకరంగా, ఒక ఇంట్లో దేవుడిని నమ్ముకున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో దేవుడు చెప్పినట్టుగానే వెళ్తున్నారు, కానీ వాళ్ళ ఇంట్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొంతమంది బయట వాళ్ళు అన్నారు, మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాతే మీకు ఈ శ్రమలన్నీ వచ్చాయి, మీరు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఈ కష్టాలన్నీ వచ్చాయి, ఆయన వదిలేస్తే ఈ కష్టాలన్నీ పోతాయి అన్నారు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, ఇంకా ఈ రోజు నుంచి మాకు యేసు ప్రభు వద్దు, ఎవరు వద్దని చెప్పి వదిలేశారు. ఆ విశ్వాసాన్ని ఏం చేశారు? వదిలి పాడేశారు. ఎప్పుడైతే వదిలి పాడేశారో లోకంలో కలిసిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఫస్ట్ ఏదైతే నమ్మావో దాని మీద ఉండు. భూమి తిరగబడిపోతున్నా సరే, ఆకాశం మీదడిపోతున్నా సరే, సముద్రాలు ఉప్పొంగిపోతున్నా సరే, ఫస్ట్ నువ్వు దేన్నైతే నమ్మవో దాన్ని బలంగా పట్టుకో. అంతే. నేను ఏది చెప్పానో దాని మీద ఉండు. లోకాచారాల్లోకి వెళ్ళొద్దు అన్ననా, కొంపలు మునిగిపోతున్నా సరే వెళ్ళకో, కొంపలు మునిగిపోతున్నా వెళ్ళకో, నిందల మీద వస్తున్నారే నువ్వు అసలు జమక్కో. అది విశ్వాసం అంటే. అబ్రహాము, దేవుడు అన్నాడు, అబ్రహాం వచ్చే, నాకు కూడా వచ్చే అన్నాడు. సమస్తాన్ని వదిలేసి వచ్చేసాడు అంతే. ఎక్కడికి ప్రభువా అని అంటే, ఎక్కడికో చెప్పాలి నీకు ఇప్పుడు అవసరమా? నేను రమ్మనను వచ్చే అంతే అన్నాడంతే దేవుడు. నేను అడగను, వచ్చేస్తాను, నేను ఎక్కడికైనా అడగను, వచ్చేసాడంతే. అది విశ్వాసం. ఈరోజు మన క్రైస్తవులు ఎలాగున్నారనంటే, పేరుకు చర్చికి వెళ్తున్నారు విశ్వాసులు కానీ ఆచారాలన్నీ లోకాచారాలే. ఒక పెళ్లి చేసుకుంటే ముహూర్తాల దగ్గరికి వెళ్తారు. ఏది విశ్వాసం? ఎక్కడుంది విశ్వాసం? ఎవడన్నా ఇంట్లో చచ్చిపోతే వాడికి కావాల్సిన దినకార్యాలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు ఇవన్నీ లోకాచారాల ప్రకారంగా చేస్తున్నారు. ఏది విశ్వాసం? ఒక ఇల్లు కట్టుకుంటే ముహూర్తాలు చూడాలి, శంకుస్థాపన. ఏది విశ్వాసం? ఇలా చూసుకుంటూ పోతే క్రైస్తవుల్లో లోకాచారాలు అలాగే ఉన్నాయి, వాటిని విడవలేదు. మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. ఏది? ఎక్కడ క్రైస్తవులు మీరు? ఎక్కడుంది మీకు విశ్వాసం? మరి అమ్మంటుంది, ఆయన ఏదైతే చెప్పాడో అదే చేయండి అన్నది. ఈరోజు బైబిల్ చెబుతుంది మనకి, మీరు నీతిని సంపాదించాలంటే విశ్వాసం అనే ఆధారం మీకు ఉండాలి. ఉందా అని అంటే, మాకు ఉంది అని పరిగెత్తుకుని వస్తున్నారు. ఏది మీ దగ్గర ఉన్న విశ్వాసం? నేను చేయమన్నా చేసావనంటే చేయలేదు, మరి ఏది విశ్వాసం? నేను వెళ్ళమన్న అక్కడికి వెళ్ళలేదు, మరి ఏది విశ్వాసం? నేను తినొద్దన్నది తిన్నావా? తిన్నాను, మరి ఏది విశ్వాసం?
నేను అనకూడని మాటలు అనకూడదన్నాను, అనకూడని మాటలు అనొద్దన్నాను. అన్నావా? అన్నాను. ఏది విశ్వాసం? చెయ్యొద్దన్న పనులు చేసావా? చేశాను. ఎందుకు చేసావు? ఏది విశ్వాసం? ఏదని అడుగుతాడు దేవుడు. ఏది నీ దగ్గర ఆధారం? నీకు ఎలాగవన్నాను నీతి? మనం పని చేస్తాం, రోజు పొద్దున్నే సాయంకాలం వరకు చేస్తాం. ఆ రైతు అంటాడు, ఒరే నాయన ఈ కాడి నుంచి అక్కడ దాకా తవ్వుకుంటూ వెళ్ళిపో అంటాడు. తవ్వడం మానేసి అక్కడ శుభ్రంగా తడిగుంటేసి పడుకుంటారు. ఇక్కడ వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడా? ఏదిరా నేను చెప్పిన పని ఏది అంటాడు. వచ్చాను కదా పనికి, సరిపోద్ది కదా, చెయ్యాలేంటి అని అంటే కుదురుతుందా? యేసు ప్రభులోకి వచ్చాను కదా, పాటలు పాడుతున్నాను కదా, సందా చేశాను కదా అంటే కుదురుతుందా? ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ప్రభుని నమ్ముకోవాలి. మనం ముందు పాపులమని గ్రహించాలి. పాపులమైన మనల్ని రక్షించడానికి ఒకే ఒక్క నాథుడు వచ్చాడు, ఆయన తప్ప భూలోకంలో ఏ రక్షకుడు లేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప భూ ప్రపంచంలో ఈ ఆరిన నేల మీద ఏ రక్షకుడు కూడా లేడు. స్వర్గాన్ని చేర్చేది ఆయన ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. ఆయన్ని నమ్మవా నువ్వు? నమ్మలేదు. మరి నీకు ఎలాగిచ్చేస్తాడు స్వర్గం? ఎలాగెళ్ళిపోతావు నువ్వు? యేసు ప్రభు ఒక్కడే నిన్ను సరిదిద్దేది. ఆయన్ని నమ్మవా? నమ్మలేదు. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు నీకు కాదు పరలోకం, నీతిమంతులకి. ఎవరా నీతిమంతులు? ఎవరైతే యేసు ప్రభుని నమ్మారో, ఎవరైతే యేసు ప్రభు దారిలో ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభు చెప్పినట్టుగా చేస్తున్నారో వాళ్ళే నీతిమంతులు. వాళ్ళ దగ్గర ఉంది అసలైన విశ్వాసం అనే ఆధారం. వాళ్ళే నీతిమంతులు. వాళ్ళు వెళ్తారు. నువ్వెక్కడికి వెళ్తావు? నీకెవరిస్తారు? నీకెవరిస్తారు? విజిటింగ్ కార్డు నీకెవరిస్తారు? ఎవరు? ఆలోచించాలి మనం. నేను నీతిని సంపాదించే పనిలో ఉన్నానా, డబ్బును సంపాదించే పనిలో ఉన్నానని ఆలోచించుకోవాలి మనం. డబ్బును మాత్రమే సంపాదించే పనిలో ఉన్నా కానీ నీతిని సంపాదించుకునే పనిలో లేను అని అంటే ఇప్పుడు అర్జెంటుగా నీతి ఎలా సంపాదించాలి రాయని కూర్చుని ఆలోచించాలి. కూర్చుని ఆలోచిస్తే దీనికి సంబంధించిన ఒక ఆధారం కావాలి కదా. నేను నీతిని సంపాదించడానికంటే ఆధారం దేవుడు అన్నాడు, విశ్వాసమే నీ ఆధారం, నమ్మడమే నీ ఆధారం. నువ్వు నమ్మితే నేను ఇస్తాను నీకు టన్నులు టన్నులు నీతిని నేను ఆపాదిస్తాను నీకు. విశ్వాసం అనే ఆధారం నీకు ఉందా? లేదు. కోతకెళ్ళినప్పుడు కొడవలు ఉందా? లేదు. కొడవలు లేకుండా కోతకి ఎలాగెళ్ళిపోతావు? కొడవలు లేకుండా కోతకి ఎలాగెళ్ళిపోతావు? పార లేకుండా గొడ్లంకలకి ఎలాగ వెళ్ళిపోతావు? విశ్వాసం లేకుండా సంఘానికి ఎలాగెళ్ళిపోతావు? ఉంది అని అంటే చూపించంటాడు దేవుడు. చూపించు, నేను ఏం చేయమన్నా నువ్వేం చేస్తున్నావు, వీటన్నిటికి లెక్క చెప్పు అంటాడు. అన్నట్లు జీరో. అన్ని రాసిన పరీక్ష పేపర్ అంతా దిద్దితే కిందకు పెద్ద బాతుగుడ్డు వస్తుంది, పెద్ద సున్నా. అప్పుడు దేవుడు అంటాడు నో ఫెయిత్, నో విశ్వాసం అంటాడు. అంతే. ఎలాగేవన్నీ నీకు మార్కులు? ఎలాగేవన్నీ నీకు నీతి? పరలోకం వెళ్ళాలంటే నీతిని సంపాదించాలి. నీతిని సంపాదించాలంటే విశ్వాసం అనే ఆధారం మనకు ఉండాలి. ఆ ఆధారం ఎలా వస్తుంది అని అంటే దేవుని వాక్యం వినుట వలన వస్తుంది. ఎలా వస్తుంది చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 47వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే వాక్యం ఎప్పుడూ వింటూనే ఉండాలి, అప్పుడే విశ్వాసం అనేది కలుగుతుంది, అప్పుడే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడో ఆదివారం ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి వాక్యం వింటే అది కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏం విశ్వాసం ఏర్పడుతుంది నీకు? ఎప్పుడూ కూడా దేవుని వాక్యంతో పెనవేసుకుని ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది బలంగా ఏర్పడిపోతుంది హృదయంలో. దేవుడు ఇక్కడ ఇంత గట్టిగా చెప్తున్నాడు కదా, నేను ఎందుకు నమ్మకూడదని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడూ వాక్యం వింటే, అది కూడా ఏదైనాలే చెత్త సోది కహానీలు జోకులు. కొంతమంది పాస్టర్లు కొంతమంది ఆకర్షించుకోవడానికి ఎక్కువ జోకులు చెప్తూ ఉంటారు. ఈ చెత్త అనకూడదు, క్రీస్తును గురించిన సువార్త ఉండాలి. అది ఎప్పుడూ వింటూ ఉండాలి, వాక్యం ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండాలి, ఎప్పుడూ చదువుతూ ఉండాలి నిరంతరము. దావీదు గారు ఒక మాట అంటాడు, ఏమని? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు విశ్వాసి, ధన్యుడు. వాడు ఏం చెప్పాను నేను? నిత్య జీవం అనేదే అసలైన సంతోషాన్ని ఇచ్చేది. ఈ భూమి కాదు. భూమి 70-60 సంవత్సరాల తర్వాత గెట్ అవుట్ అంటది. భూమి మనల్ని వెళ్ళిపో, నీ టైం అయిపోయింది అంటది. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవనానికి వెళ్ళాలి. నిత్య జీవనానికి వెళ్ళాలంటే నీతిమంతులు రండి రా నాయన అంటాడు.
నీతిమంతులు ఎలాగా అంటే నీతి సంపాదించావా అని అడుగుతాడు. లేదు ప్రభువా అని అంటే ఏంటి పరిస్థితి? నడిచే నీకోసం అక్కడ ఉంది, షెడ్ ఉంది, గ్యారేజ్ ఉంది, గ్యారేజ్లోకి వెళ్ళిపో అంటాడు. అర్థమవుతుందా? నీతిని సంపాదించడానికి విశ్వాసం ఉండాలి, దేవుని పట్ల విధేయత ఉండాలి, నమ్మకం ఉండాలి. ఎలా వస్తుంది అని అంటే ఎప్పుడూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఇలా వాక్యాన్ని ధ్యానిస్తూ నేర్చుకుంటూ దేవుడు వద్దంటున్నాయన్ని ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ సింగిల్గా కనపడాలి మనకి. దేవుడికి ఎలా కనపడాలి? సింగిల్గా కనపడాలి. మన వెనకాల ఇంకో 190 ఉండకూడదు, ఒంటరిగానే కనపడాలి. ఒంటరిగా అంటే మనుషులు ఒంటరిగా కాదు, నా వెనకాల ఇంకేమీ లేవు, అన్నీ వదిలేశాను. నేను ఎప్పుడూ భయంకరమైన పనులన్నీ చేశాను, అన్నీ వదిలేశాను. తాగుడు వాగుడు అవి ఇవి చెత్త చెదర అన్నీ వదిలేను. ప్రభువా నేను ఒక్కనే ఉన్నాను, నీకోసమే కనిపెట్టుకుని ఉన్నాను అని అంటే రా వచ్చి అంటాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి నీతి సంపాదనకు ఆధారం ఏది? విశ్వాసం. విశ్వాసం, నమ్మకం. దేవుణ్ణి నమ్మితేనే మనం నీతిమంతులం అవుతాం. క్రీస్తుని నమ్మితేనే, ఆయన బలియాగాన్ని, ఆయన రక్షణను మనం నమ్మితేనే మనం విశ్వాసం అవుతాం. నమ్మకుండా మనం ఎలా పడితే అలాగే వెళ్ళిపోతే, మనకు నచ్చినట్టుగా వెళ్ళిపోతే మనం ఎప్పటికీ విశ్వాసులము కాము. విశ్వాసం మన దగ్గర లేకపోతే నీతి అనే ధనం మనకు రాదు. నీతి అనే ధనం లేకపోతే దిగంబర్లుగా కనబడతాం. గెట్ లాస్ట్ అంటాడు దేవుడు. ప్రార్థన చేసుకుందాం.